ఇక్కడ సౌలు 2 తప్పిదాలు చేశాడు. ఆ 2 తప్పిదాల వల్ల ఆయన రాజ్యం కోల్పోయాడు. ఆయన వంశావళి కూడా కోల్పోయాడు. వాస్తవానికి ఎల్లకాలము బెన్యామీను గోత్రమే రాజ్యాధికారంలో ఉండాలి. కానీ సౌలు చేసిన తప్పిదం మూలంగా రాజుకి నుంచి తప్పించబడ్డాడు. రాజ్యం కూడా పోయింది. అది యూదా వారికి అప్పగించబడింది. కాబట్టి ఏమిటి ఈయన చేసిన తప్పులు అంటే, మొదటి సమయంలో 13వ అధ్యాయంలో యాజకుడు చేయాల్సిన పని ఆయన చేశాడు. యాజకుడు బలి అర్పిస్తాను ఆగు అన్నప్పుడు కూడా ఆయన ఆలస్యం చేయకుండా తొందరపడి బలి అర్పించాడు. ప్రధాన యాజకుడు చేయవలసిన పని చేయటం కారణంగా అతని రాజ్యం కొట్టివేయబడింది. కాబట్టి ఓర్మి అనేది, సహనం అనేది దేవుని బిడ్డలకు ఎంతైనా అవసరం. సహనము లేనివాడుగా ఉన్నాడు సౌలు, అందువల్ల తను నష్టపోయాడు. రెండవది, అమాలేకులను సంపూర్ణంగా నశింపచేయమని చెప్పాడు. ఎవరు? సమూయేలు. ఆ యొక్క సౌలుతో అమాలేకులను భూమి మీద మిగలనీయకూడదు, ఏ ఒక్కరిని కూడా ఉండనీయకూడదు అని చెప్పినప్పుడు, మరి ఈయన ఈ సౌలు అందరినీ కూడా చంపాడు, కానీ కొంతమందిని ఆ రాజును చంపలేదు. ఆ ఆవులు దూడలు రంకలేసే ఆవులపై ఆయన చంపలేదు. కాబట్టి సమూయేలు అడిగాడు, ఏంటి అమాలేకులను మొత్తం చంపమంటే నువ్వు ఎందుకు విడిచిపెట్టావంటే, బలి అర్పణ కోసం విడిచిపెట్టానని చెప్పాడు. అప్పుడు సమూయేలు ఎంతో బాధపడ్డాడు. దేవుడు నీ నుంచి నీ రాజ్యాన్ని తీసివేస్తాడని చెప్పాడు. కనుక దేవుడికి సంపూర్ణంగా లోబడటం అనేది అవసరం. అక్కడే ఒక మాట అన్నాడు, బలి అర్పించడం కంటే మాట వినట శ్రేష్టం. కానీ మాట వినలేదు, కాబట్టి రాజ్యానికి పోయాడు. అయితే ఇప్పుడు ఈ రాజ్యం ఎవరు కావాలి? రాజుకు. అప్పుడు మనం చదివిన వాక్య భాగంలో 16వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇక్కడ ఆయన రాజ్యం తొలగిపోయింది, రాజుగా ఉండవలసిన వాడు. దేవుడు మనకి ఏదైనా పరిచర్య ఇస్తే ఆ పరిచర్యలో మనం నమ్మకంగా ఉండాలి. మరి సౌలు ఏదో గాడిదలు కాసుకునేవాడు, ఆయన తండ్రి అలాంటి వారిని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడితే మరి ఏం చేశాడంటే చేయరాని పనులు, అతిక్రమం చేశాడు. కనుక రాజ్యం పోయింది. దేవుడు మనకిచ్చిన పరిచర్య కానీ ఏదైనా సరే దాన్ని ప్రశస్తంగా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు దేవుడు అది తొలగించాడు, దావీదుకు అప్పగించాడు. యెషయా కుమారులు 8 మంది. 8 మందిలో మరి ఈ యొక్క బెత్లెహేముకి వెళ్ళాడు సమూయేలు దావీదుని అభిషేకించడానికి. దావీదు బెత్లెహేము పుట్టిన ఊరు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మ ఇచ్చిన గ్రామం ఊరు కూడా అదే. కాబట్టి అందుకే యేసు ప్రభు వారికి తండ్రి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని వాక్యంలో ఉంది. కాబట్టి వెళ్ళిన తర్వాత అందరూ భయపడతారు. సమూయేలు వచ్చాడంటే ఆ రోజుల్లో ఎంతోమందికి భయం. సమాధానంగా వస్తున్నావు అంటే సమాధానంగా వస్తున్నాను అంటాడు. అప్పుడు బలి అర్పించడానికి యెషయా కుమారుని పిలవనంటే వాళ్ళందరినీ పిలుస్తాడు, వారిని శుద్ధి చేస్తాడు అనుకున్నాడు. ఈయన పెద్దవాడి పేరు ఏం పేరు? అభినాదాబైన ఏలియాబు. చూడండి 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూసి, నిజంగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నారని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం లక్ష్యపెడుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. కాబట్టి ఎంతగా అందంగా అజానుబాహుడుగా ఉన్న ఏలియాబు అనుకున్నాడు, కానీ అది రాజు కాదు, దేవుడు నిర్ణయించలేదు. ఆ తర్వాత వాడు ఎవరతను? అభినాదాబుని పిలిచాడు. ఆ తర్వాత 7 కుమారులు పిలిచాడు, కానీ ఎవరు కూడా మరి ఆ దేవుడు కోరుకోలేదు. చివరి వాడు 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా అడగగా అతడు, ఇంకా నువ్వు కడవలస వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయించున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువ నుంచి ఉంచుము, అతడు ఇక్కడ వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం
కాబట్టి దేవుడు మనుషులు చూసినట్లుగా దేవుడు చూడడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనమేం పై రూపాన్ని చూస్తాం, మనం పై పై విషయాలు చూస్తాం. మనుషుల దృష్టిలో ఘనమైనది చెప్పండి, దేవుని దృష్టికి అసహ్యమైన బైబిల్లో కొత్త నిబంధనలు ఒక మాట ఉంది. కాబట్టి మనం ఘనంగా ఎంచుకున్నది దేవుడు దాన్ని అసహించుకుంటాడు. కనుక దేవుడు అన్నాడు, ఎలియాబును తర్వాత అతని కోరుకోలేదు, అభినాదాబును కూడా కోరుకోలేదు, 7 కుమారులను కోరుకోలేదు. అప్పుడు చివరి వాడు ఇంకెవరైనా ఉన్నాడన్నప్పుడు చివరి వాడు ఒకడు ఉన్నాడు అంటే వాని తండ్రి కూడా లెక్కలో తీసుకోలేదు. వాడేదో గొర్రెలు కాసుకుంటాడు, ఆడికి ఎందుకులే అని చెప్పి తండ్రి అనుకున్నాడు, వాడు పనికిరాడు అనుకున్నాడు. అందుకని చెప్పి దావీదును నిర్లక్ష్యం చేశారు. అప్పుడు ఆఖరి వాడు ఒకడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు కాసుకుంటాడు అంటే అంత మంచి సమాధానం రాలేదు. కాబట్టి వాడిని విలువ నంపించమని సమూయేలు చెప్పాడు. దావీదుకు అప్పుడు 16-17 సంవత్సరాల వయసు, గొర్రెలు కాసుకునేవాడు. కాబట్టి చిన్న వయసులో నుంచే దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. ఆ గొర్రెలు కాసుకున్నప్పుడే దేవునికి నమ్మకంగా జీవించేవాడు. ఆ గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టి నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన దావీదు అవసరమైతే ఆ గొర్రెల కొరకు తన సింహం ఎలుగుబంటి దాడి చేసినప్పుడు వాటిని చంపాడు. తన గొర్రెలను కాపాడు నమ్మకమైన వాడు, చిన్ననాటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అలాంటి దావీదును దేవుడు కోరుకున్నాడు. కనుక దావీదును కోరుకోవటంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఎందుకు దావీదును దేవుడు కోరుకున్నాడు? కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 78, 70, 71 నుంచి కోరుకుని పిలిపించాను. పాడుగురు అతడు యథార్థ హృదయుడే వారిని పాలించెను, కార్యములందు నేర్పరిగే వారిని. కాబట్టి దావీదును దేవుడు కోరుకున్నాడు అంటే యథార్థమైన హృదయం గలవాడు. ఎక్కడో పశువులు కాసుకునేవాడు, గొర్రెలు కాసుకునేవాడు. మరి గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎట్లా అనుకుంటాం మనం? గొర్రెలు కాసుకునే వాళ్ళని, పశువులు కాసుకునే వాళ్ళని చాలా తక్కువగా వేసుకుంటాం. అలాంటి స్థితిలోంచి, తక్కువ స్థితిలోంచి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు ఆయన తీసుకొచ్చాడు. ఆయన యథార్థమైన హృదయం గలవాడు. కాబట్టి ఇక్కడ మన అంశం ఏంటంటే దేవుని హృదయానుసారమైన మనిషి, దేవుని చిత్తానుసారమైన ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి దేవుని వంటి మనసు గలవాడు, దేవుని హృదయానికి సమీపంగా ఉన్నవాడు దావీదని దేవుడే ప్రకటిస్తాడు. కనుక 1 సమూయేలు 16వ అధ్యాయంలో మరి అక్కడ 12వ వచనంలో అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడిని విన్నను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ముని తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు. కాబట్టి చిన్నవాడు దేవుడు పెద్దవాళ్ళందరినీ తోసివేసి కనిష్ఠుడైన వాడిని ఎన్నిక చేసుకున్నాడు. బైబిల్లో మరి ఈ రకంగా చూస్తే మొదటి నుంచి కూడా దేవుడు కయీన్ను త్రోసివేశాడు, హేబేలును ఏర్పరచుకున్నాడు. తర్వాత ఇస్మాయిల్ను త్రోసివేశాడు, ఇస్సాకును ఏర్పరచుకున్నాడు. ఎందుకో మరి దేవుడు ఆ విధంగా ఏశావును ద్వేషించాడు, యాకోబును కోరుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి కాబట్టి యాకోబు 12 మంది కుమారుల్లో మరి రూబేను కోరుకోలేదు, అసలు రూబేను గోత్రమే లేదు. చిన్నవాడు యోసేపుకి ఎంతో ఘనతనిచ్చాడు కదా. కాబట్టి దేవుని ప్రణాళికలు అట్లా ఉంటాయి. కాబట్టి దావీదు అన్నలు దేవుడు కోరుకోలేదు, కానీ దావీదు కోరుకున్నాడు. కారణం ఏమిటంటే నేను కోరుకున్నవాడు ఇతడే. అంటే దావీదులో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో. దావీదు ఎలాంటి వాడో దేవుడు ముందుగానే చూశాడు. మన సుగుణాలు దేవునికి తెలిసే ఉంటాయి. మన గతము, మన వర్తమానం, భవిష్యత్తు దేవునికి తెలుసు. కాబట్టి ఇతను నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు కోరుకున్న వాడిలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఎందుకు దావీదును దేవుడు కోరుకున్నాడు అనేది ఈరోజు మన పాఠ్యం. కొన్ని విషయాలు మనం చూద్దాం. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే ఎవరిని దేవుడు కోరుకుంటాడు?
ఎవరిని దేవుడు తన హృదయానుసారమైన మనిషిగా భావిస్తాడంటే దావీదు వంటి లక్షణాలు ఉండగలగాలి. మొట్టమొదటిగా దావీదుకు తగ్గింపు కలిగిన వాడు. ఈ వాజ్ హంబుల్ ఇన్ స్పిరిట్. ఆత్మలో దీనత్వం కలిగిన వాడు దావీదు. చూడండి, దావీదు అభిషేకించబడిన తర్వాత కూడా అతను ఏం చేశాడు? నేను రాజుగా అభిషేకించాను కాబట్టి నేను రాజుగా ఉంటానని గర్వపడ్డాడా? గర్వపడలే. మళ్ళా వెళ్ళి గొర్రెలు కాసుకోవడం మొదలుపెట్టాడు. రాజుగా అభిషేకించిన వ్యక్తి మళ్ళా వెళ్ళి గొర్రెలు కాసుకుంటాడు. అయినా సరే దావీదు ఇవేమి పట్టనట్టుగా వెళ్ళి తన తండ్రి గొర్రెలను కాశాడు. కాబట్టి దీనత్వం అనేది, తగ్గింపు అనేది దావీదు తన జీవితంలో అన్ని వేళ ఎల్లవేళ తగ్గించుకునేవాడు. దేవుని బిడ్డలమైన మనం, బైబిల్లో ఉంది యాకోబు 4:6లో, దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించను కదా. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన. 23:12 చదువుతారా? మత్తయి 23:12. మత్తయి సువార్త 23:12. తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. సౌలు తాను హెచ్చించుకున్నాడు, తగ్గించబడ్డాడు. దావీదు తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడ్డాడు. దేవుని బిడ్డలుగా మనం ఎల్లవేళ కూడా తగ్గించుకోవాలి. గర్వము, అతిశయము, అహంభావము ఇవి క్రైస్తవులకు, విశ్వాసులకు పనికిరావు. ఎందుకంటే దేవుడు వంటి మనసు మనకు ఉండాలి. యేసు ప్రభువు వారు అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఆయన ఎవరు కోరుకుంటాడో ఆయన లక్షణాలు ఉన్న వారిని కోరుకుంటాడు. కాబట్టి ఆయన వల్లే మనం సాత్వికము, దీనులమై ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. అదే ఉందా? సరే. కాబట్టి దేవుని బిడ్డలంగా దావీదుకు ఎంతో తగ్గింపు కలిగిన వాడు. ఎప్పుడు కూడా తను హెచ్చించుకోలేదు. తనకు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ సరే దావీదు దేవునికి భయపడేవాడు, దేవునికి లోబడేవాడు, ప్రజలకు లోబడేవాడు, తండ్రికి తల్లిదండ్రులకు లోబడేవాడు, అన్నలకు లోబడేవాడు, రాజుకు లోబడ్డాడు, తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలంగా మనం తగ్గించుకోవాలి. ఒకవేళ మనం హెచ్చించుకుంటే పడద్రోయపడతాం. అపవాది మరి ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద నేను హెచ్చించుకున్నాను. యెషయా 14:14 వాడు పడద్రోయపడ్డాడు భూమి మీద. కాబట్టి నిత్య నరకానికి వెళ్తాడు అపవాది. దేవుని బిడ్డలంగా అహంకారము, తర్వాత ఇవన్నీ కూడా మనం తీసివేసుకోవాలి. ఏ కోశాన కూడా మన హృదయంలో కానీ మన మనస్సుల్లో కానీ ఈ గర్వము, అతిశయము, నేను డాంబికమైన మాటలు పలకూడదు. ఎల్లవేళ్ళ మనం తగ్గించుకోవాలి. దావీదులో అలాంటి తగ్గింపు గుణం ఉంది కనుక నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. రెండవది, దావీదు ఎలాంటి వాడంటే దేవుడు అంటే ఎంతో ఇష్టం కలిగిన వాడు. దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే అతనికి ఎంత ఆసక్తి. చూడండి, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఎంత మంచి స్టేట్మెంట్. మనం దేని గురించి ఆశపడుతున్నాం? ఇప్పుడు దావీదైతే దుప్పి నీటి వాగుల కొరకు, అసలు తెలుసా, దుప్పి ఈ ఎడారిలో నీటి వాగుల కొరకు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. అది ఆ నీటి కోసం, నీటి వాగుల కోసం ఎంత దూరమైనా సరే పరిగెడుతూనే ఉంటుంది. అది నీళ్లు త్రాగేంత వరకు కూడా అది విశ్రమించదు. కాబట్టి దుప్పికి, ఆ లేడీకి అంత సుగుణం ఉంది. అలాగే దావీదంట దేవుని కోసం అంత ఆశపడ్డాడు. దేవుని బిడ్డలంగా మనం దేనికోసం ఆశపడుతున్నాం? దావీదు వలె దేవుని కోసం ఆశపడుతున్నామా? లేదా లోకం కోసం, శరీరం కోసం, పాపం కోసం, భూ సంబంధమైన వాటి కోసం ఆశపడుతున్నామా? దేవుని బిడ్డలంగా మనం ఎలాగ మనం ఉన్నాం? కాబట్టి చాలా ప్రాముఖ్యమైంది కనుక దేవుని కొరకు ఆశపడే వాళ్ళంగా మనం ఉండాలి. కాబట్టి దేవుణ్ణి మాత్రమే కోరుకోవాలి. దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డలను ఎంతో, ఒక మాట చూడండి, 27వ అధ్యాయం 4వ వచనం.
రెండవ అంశం ఏం చెప్పుకున్నాం? దేవుడు కోరుకున్నవాడు, దేవుణ్ణి కోరుకున్నవాడు. దేవుడే నాకు కావాలి, ఈ లోకంలో నాకు ఇంకేమి వద్దు. ఇంకేమి వద్దు అంటే ఆహారం వద్దని కాదు, పిల్లలకు ఉద్యోగాలు వద్దని కాదు, ఇల్లు ఉండొద్దని కాదు, ఇవి కాదు. ఇవి కనీస అవసరాలు మనకు అవసరమే, కానీ వాటికి మించి మనం ఎక్కువగా కోరుకోకూడదు. కాబట్టి మన కోరిక, మన దృష్టి మరి దేవుని మీదే ఉండాలి. కొలసి 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనబడి. దావీదు దేవుని కోరుకున్నాడు, దేవుని మందిరాన్ని. కీర్తన గ్రంథం 27:4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును. అంటే దావీదుకు నగరాలు ఉన్నాయి, రాజనగరంలో ఉంటాడు, అంతఃపురంలో ఉంటాడు దావీదు, నగరంలో ఉంటాడు. కానీ దేవుని మందిరం ఎక్కడుంది? పర్ణశాలలో, గుడారంలో దేవుని మందిరం ఉంది. కాబట్టి దావీదుకు నగరంలో ఉండటం ఇష్టం లేదు, కానీ పర్ణశాలలో ఉన్న గుడారాల్లో ఉన్న దేవుని మందిరంలో, టాబెర్నకల్ ప్రత్యక్ష గుడారంలో దావీదు ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుని కోరుకోవాలి, దేవుని మందిరాన్ని కోరుకోవాలి దావీదు వల్లే. కాబట్టి నిజంగా దావీదు దేవుడు అంటే ఎంత మక్కువ. ఇంగ్లీష్లో జీల్ అనే మాట వ్రాశాడు. నీ అది ఉంది అక్కడ, నీ ఆసక్తి, అయ్యా నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను. అబ్బా, దావీదు యేసు ప్రభువారు ఆ దేవుని మందిరాన్ని గురించి అంత ఆసక్తి ఉంది. దేవుని బిడ్డలంగా అటువంటి ఆసక్తి మనం కలిగి ఉన్నాం. దేవుని గురించి కానీ, దేవుని ఇంటిని గురించి కానీ, కూడికల గురించి కానీ, పరిచర్య గురించి కానీ, ఆత్మీయ జీవితం గురించి కానీ, పరిశుద్ధత గురించి కానీ, పనుల గురించి కానీ ఇటువంటి ఆసక్తి కలిగి ఉన్నామా? నేను దేవుని పని చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి, నన్ను నేను పరిశుద్ధంగా జీవించుకోవాలి. ఇట్లా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా హృదయం ఆశపడుచున్నది. కాబట్టి దేవుని కొరకే మనం జీవించాలి, దేవుణ్ణే కోరుకోవాలి. ఈ లోకంలో దేవుడి తప్ప ఇంకేది కోరుకోకూడదు. ఎందుకంటే ఏది కోరుకున్నా మనం వెంట రాదు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు మనం పెట్టుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దావీదును దేవుడు తన చిత్తానుసారమైన మనిషి అనుకోవడానికి రెండవ కారణం ఏమిటంటే, దేవుని మాత్రమే, దేవుని మందిరాన్ని మాత్రమే, దేవుని వాక్యాన్ని మాత్రమే కోరుకున్న వ్యక్తి. దేవుడు తప్ప తనకేది కూడా పట్టదు. అర్థమైందండి? కాబట్టి ఆ విధంగా మనం కూడా ఎల్లప్పుడూ ప్రార్థించే వాళ్ళంగా, దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళంగా ఉండాలి. దావీదును దేవుడు హెచ్చించినట్లుగా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఎవరిని పడితే దేవుడు వారిని హెచ్చించాడు. దావీదు మరి వాక్యాన్ని ధ్యానించేవాడు, ప్రార్థనలు చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, దేవుని మీద ఆశ పెట్టుకున్న వ్యక్తి. అదే రెండవ సుగుణం. మూడవది ఏంటంటే, తను నిజాయితీగా యథార్థంగా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడటం వేరు, యథార్థమైన పశ్చాత్తాపం వేరు. యేసు ప్రభువా నా పాపాలను క్షమించు ప్రభువా అనటం కాదు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 51:10, కీర్తనలు 51. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. ఇది ఎంత యథార్థమైన ప్రార్థన. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, తర్వాత నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత అతడు పశ్చాత్తాప కీర్తనలు 2 రాశాడు. ఒకటి 51వ కీర్తన, రెండవది 32వ కీర్తన. ఈ 2 కీర్తనల్లో తను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. 32:5 చదవండి. 32:5, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని, నీవు నా పాప దోషం పరిహరించును. కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం, కానీ యథార్థంగా ఒప్పుకోవాలి. బైబిల్లో ఉంది, సామెతలు 28:13, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. కాబట్టి జక్కయ్య ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. దేవా ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకుంటే అతను 4 గంటలు మరలా చెల్లిస్తాను. కాబట్టి పశ్చాత్తాపడిన వ్యక్తిని, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదని ఒక స్టేట్మెంట్. పశ్చాత్తాపానికి మించిన
ప్రాయచిత్తము లేదు. అదే ప్రాయచిత్తం. కాబట్టి దేవుడు మన నుంచి ఏం ఆశించట్లేదు. మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. 1 యోహాను 1:9 మన పాపలను మనం ఒప్పుకునేడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. కాబట్టి యథార్థమైన పశ్చాత్తాపం, నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేసి ఐ హావ్ సిన్డ్ అన్నాడు. కానీ అందులో యథార్థత లేదు. ఫరో అన్నాడు నేను పాపం చేస్తూనే అన్నాడు. అందులో ఉందా? సౌలు అన్నాడు నేను పాపం చేస్తూనే అన్నాడు. ఇవన్నీ నిజమైన ఒప్పుకోలు కాదు. షిమి అన్నాడు నేను పాపం చేస్తూనే అన్నాడు. చాలా ఇద్దరు మాత్రమే యథార్థంగా ఒప్పుకున్నారు. పాత నిబంధనలో దావీదు యథార్థంగా నిజాయితీగా పశ్చాత్తాపడ్డాడు. కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు యథార్థంగా నిజాయితీగా పశ్చాత్తాపడ్డాడు. అంతే కదా? ఇక్కడ దేవుని బిడ్డలంగా మనం పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి, మరి మారు మనస్సు. తర్వాత ఇప్పుడు 3 చూసాం మనం. ఒకటి చెప్పండి, నెంబర్ 1 ఏం చూసాం? తగ్గింపగలిగిన, ఇప్పుడే మర్చిపోతున్నారు మీరు. ఒకటి ఏంటంటే తగ్గింపగలిగిన వినయమైన మనస్సు కలిగిన వాడు. కాబట్టి దావీదును దేవుడే ఇచ్చించాడు. అది మొదటిది. రెండవది దేవుణ్ణి కోరుకున్నవాడు, దేవుని మందిరాన్ని ఇష్టపడ్డాడు. మనం దేన్ని కోరుకుంటున్నాం? మన మనసు దేని మీద? మూడవది నిజాయితీగా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపంలో కల్మషం లేదు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. ఓ గాడ్ క్లీన్ గివ్ క్లీన్ హార్ట్ టు మీ. శుద్ధ హృదయం నాకు అనుగ్రహించు. కాబట్టి శుద్ధ హృదయాన్ని కోరుకున్నాడు. తర్వాత స్థిరమైన నూతనమైన మనస్సును కోరుకున్నాడు. మనం అలాగే పశ్చాత్తాపడాలి. కాబట్టి పాపం చేశాడు దావీదు, కాదనలేదు. దావీదు జీవితంలో ఒకే ఒక తప్పిదం బత్షెబా విషయంలో తప్ప. ఆ మాటకు వస్తే బత్షెబా కూడా కాదు, ఉరియా విషయంలో తప్పని బైబిల్లో ఉంది. దొరుకుతుంది ఆ మాట మీకు. 1 రాజులు 15 చూడండి. ఆ ఒక్క విషయంలో తప్ప తన జీవితంలో దొరికిందా? 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయమందును తప్పిపోకుండా. చూసారా? తన జీవితం అంతట్లో ఒకే ఒక తప్పిదం అతను చేశాడు. ఎవరి గురించి? ఉరియా గురించి చెప్పాడు. ఇక్కడ బత్షెబా గురించి రాయలేదు. ఎందుకు ఉరియా గురించి రాశాడు? బత్షెబాకు చేసిన పాపము అది అనుకోకుండా అలా జరిగిపోయింది. అది ప్రీ ప్లాన్డ్ కాదు, అలా అనుకోకుండా జరిగింది, పాపం చేశాడు. కానీ ఉరియాను మాత్రం విల్ఫుల్గా ప్రీ ప్లాన్డ్గా కావాలని మర్డర్ చేయించాడు. ఎవరు? దావీదు. కనుక దేవుని బిడ్డలంగా మనం అంటే ఆ ఒక్క విషయంలో తప్ప, ఉరియాను చంపించి బత్షెబతో చేసిన పాపం తప్ప తన జీవిత కాలంలో ఇంకే విషయంలో కూడా తప్పు చేయలేదట, పాపం చేయలేదని వాక్యం చెప్తుంది. అట్లా మన గురించి చెప్తారా? సరే, బలహీనమైన వ్యక్తులమే ఇక మనం చెప్పుకుంటే ఎన్ని పాపాలు ఉంటాయో మనలో. ఎంత యథార్థమైన వాడు ఆ ఒక్క తప్పిద విషయంలో చేశాడు. ఆ ఒక్క తప్పు కూడా ఏం చేశాడు? యథార్థంగా ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలంగా మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపాలని విడిచిపెట్టాలి. పాపాలని మన జీవితంలో తలంపుల్లో కానీ, హృదయంలో కానీ, క్రియల్లో కానీ ఎక్కడైనా సరే పాపం ఉంటే దాన్ని తొలగించుకోవాలి. పాపంలో కొనసాగకూడదు. అది నిజమైన పశ్చాత్తాపం. ఎన్నవది? 3వది. ఇక 4వది ఏమిటంటే అతనికి విశ్వాసములు ఎంతో ధైర్యం కలిగిన వాడు. బాలుడే కానీ ఎంత ధైర్యం ఉందంటే అతనికి. చూడండి, 1 సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనం. 1 సమూయేలు 17 45. వచ్చున్నావు.
ఇప్పుడు ఆయన ఎవరైనా గోలియాత్ ఏమో బల్లెం ఇట్లా ధరించుకునే దానికి వస్తే దావీదు ఎట్లా పోయాడు? నాకు ఇవన్నీ కూడా ఈ డాలు ఈ బల్లెము ఇవన్నీ నాకు అలవాటు లేదు, ఇవన్నీ నాకు వద్దని చెప్పి అవన్నీ విడిచిపెట్టేశాడు. నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున నేను యుద్ధానికి వస్తున్నాను. దేని మీద నమ్మకం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. ఎటువంటి విశ్వాసము, ఎటువంటి ధైర్యం అంటే అసలు గోలియాత్ ఎక్కడ, దావీదు ఎక్కడ? గోలియాతు ఎత్తెక్కడ, దావీదు ఎత్తెక్కడ? గోలియాతు యుద్ధంలో ఆరితేరినవాడు. 40 రోజులు ఇశ్రాయేలు సైన్యము గడగడ వణికింది. ఎవరికి? ఒక గోలియాతుకు. ఎవ్వడు కూడా ఇశ్రాయేల్లో ఉన్న రాజుతో సహా సౌలు కూడా ఎవడు కూడా ఏ సైన్యాధిపతి కానీ ఏ సైన్యం కానీ ఒక్కటి కూడా ఎదురుగా పోలేకపోయాడు. సవాలు విసిరాడు. నన్ను ఒక్కనే జయించాను నేను సవాలు విసిరితే ఆ సవాళ్ళు ఎవరు అంగీకరించలేదు, భయపడిపోయారు. యావత్తు ఇశ్రాయేలు సైన్యం భయపడుతున్న కాలంలో ఒక్క దావీదు, బాలుడైన దావీదు చెప్పిన మాట 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించను. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును. ఇటు ఎంత కాన్ఫిడెన్స్ అతనికి, ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం ఉంది. కాబట్టి 4వది ఏమిటంటే విశ్వాసములో ఆరుతీరినవాడు. చంచలమైన విశ్వాసం, దేవుని ఎంత విశ్వాసం కలిగినవాడు. ఆ విశ్వాసమే ఆయనకు ధైర్యాన్ని కలిగించింది. ఇప్పుడు శిష్యులు ఉన్నారు. దోణిలో యేసుప్రభు వారు నిద్రపోతున్నప్పుడు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారు? దావీదు వలె ధైర్యం కలిగి ఉన్నారా? లేదేమా ప్రభువా మేము నశిస్తున్నాము, మీకు చింత లేదా? వారు భయపడ్డారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు నమ్మిక లేక ఉన్నారా, అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా అన్నట్టుగా ప్రభువు మాట్లాడాడు. దేవుని బిడ్డలంగా మనం విశ్వాసం 4వ లక్షణం ఏమిటంటే దావీదులో గొప్ప విశ్వాసం ఉంది. ఆ గొప్ప విశ్వాసమే అది ఆయనకు ధైర్యాన్ని కలిగించింది. ఆ ధైర్యం ఒకవేళ గోలియాతును ఆ దినాన్ని చంపకపోతే ఎన్ని వేల మంది, లక్షల మంది ఇశ్రాయేలు సైన్యం చంపబడేవాళ్ళు, ఏం జరిగేదో మనకు తెలియదు. కాబట్టి హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం చదవండి. హెబ్రీ 11:33, 34. హెబ్రీ 11:33, 34. వారి విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములు జయించిరి, వాగ్దానములు పొందిరి, మూసిరి, అగ్నిబలము చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని బలపరచబడి శాలుడైరి, పాలదొలిరి. కాబట్టి ఇవన్నీ దేని ద్వారా? ఆ పైన ఉంది 33. వారు విశ్వాసం ద్వారా. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలకు. మన విశ్వాసమే కానీ పేరుకు విశ్వాసం కానీ విశ్వాసంలో నేతి బీరకాయలు నేతి ఉండనట్టుగా విశ్వాసంలో యేసుప్రభు అంటాడు, మనుష్య కుమారుడు రాక దినములో ఆయన విశ్వాసమును కనుగొనా. కాబట్టి విశ్వాసంగా మన విశ్వాసం కలిగి ఉండాలి. 4వ గుణం, సుగుణం, దావీదును దేవుడు నా హృదయానుసారమైన మనిషి, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని చెప్పగలిగాడంటే ఈ 4వ లక్షణం. మొట్టమొదటిగా వినయం కలిగిన వాడు, 2వది దేవుని అంటే ఇష్టం కలిగిన వాడు, 3వది నిజంగా పశ్చాత్తాపడినవాడు. 4వది ఏంటంటే మరి విశ్వాసుడు, ధైర్యం కలిగిన వాడు, విశ్వాస వీరుడు అని చెప్పవచ్చు. అది 4వది. 5వది ఏమిటంటే దేవుని చిత్తాన్ని జరిగించినవాడు. 5వది ఏమిటంటే దేవుని చిత్తాన్ని జరిగించినవాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 40:8. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం పరలోక చిత్తం అని మనం చూస్తున్నాం. దేవుని చిత్త ప్రకారం
మనం దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళంగా ఉండాలి. దేవుని చిత్తానికి మన చిత్తం కలుస్తుందా? దేవుని చిత్తం దేవుని వాక్యంలో పరలోక ప్రార్థనలో ఉంది, దేవా నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉన్నామా? దేవుని చిత్తాన్ని ఉల్లంఘించే వాళ్ళంగా ఉన్నామా? కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించే, దేవుని చిత్త ప్రకారం జీవించాలి. రోమా 12:2 రోమా 12:2 5వ మాట 5వ మాట మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? దేవుని చిత్త ప్రకారం మన చిత్తం కోయిన్సైడ్ కావాలి. దేవుని చిత్తం ఒకలాగుంది, మన చిత్తం ఒకలాగుంటే కుదరదు. దేవుని చిత్తానికి లోపడాలి. దేవుని చిత్తాన్ని భక్సింగ్ గారు చెప్పే స్టేట్మెంట్ ఏంటిది? నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. అది భక్సింగ్ గారి మోటో. కాబట్టి 5వది ఏమిటంటే, దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. 6వది ఏంటంటే, పరస్పరమైన గౌరవం ఉంది. ఇప్పుడు సౌలు అనేక సంవత్సరాలు ఈ దావీదును తరుగుతున్నాడు. అనేక సార్లు దావీదును సౌలు చంపడానికి బల్లం విసిరేశాడు. ఏం విసిరాడు? ఈట విసిరాడు. ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? సౌలు. కానీ దావీదు మరి ఎప్పుడు కూడా సౌలు దొరికాడు, కానీ చంపలేదు. చంపాడా? 24వ అధ్యాయం 1 సమూయేలు 24:6 1 సమూయేలు 24:6 అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన. బా, ఎటువంటి మనిషి, ఎంత దయగలవాడు! ఇప్పుడు దేవుని గుణం ఇది. మనం ఏం చేస్తామంటే మనం శత్రువులుగా ప్రేమించే వారంగా ఉండం. కానీ దావీదు మరి సౌలు 24వ అధ్యాయం 6వ ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడే నా ప్రభువునకు నేను ఈ కార్యము నా ప్రభువునకు అంటున్నాడు. ఎవరిని పట్టుకొని? తను చంపాలని ప్రయత్నం చేస్తూ అనేక సార్లు తన మీదకి దాడికి చేసిన వ్యక్తిని తిరిగి చంపే అవకాశం వచ్చిన వాళ్ళంతా సైనికులు చెప్పారు, అయ్యా ఇది మంచి అవకాశం దొరికింది, చంపేయి. కానీ చంపడు. 2 సార్లు ఆ విధంగా విడిచిపెట్టాడు. ఎంత నిజాయితీ కలిగినవాడు, ఎంత నీతిపరుడు. అప్పుడు సౌలు చెప్పిన మాటలు చూడండి. సౌలు చెప్పిన మాటలు ఎక్కడున్నాయి? ఆ మాటలు 17వ దావీదుతో ఇట్లను యెహోవా నన్ను 16 దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినము నీవు నా ఉపకారము చేసిన వాడి నా ఎడల నీకు ఉపకార బుద్ధిని వెల్లడి చేసిన కనుక నీవు నాకంటే నీతిపరుడవు. కాబట్టి బైబిల్ చెప్తుంది, నీ శత్రువులను ప్రేమించు. ఏం చెప్తుంది బైబిల్? నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. మనల్ని తిట్టడం కాదు, మనల్ని అపహసించడం కాదు కదా. బైబిల్ ఏం చెప్తుంటే రివర్స్ ఉంటుంది. యేసు ప్రభు సెలవు వేస్తూ రక్తం కారుతుంటే కూడా, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగనుకు. దేవుని బిడ్డలంగా ఇతరుల పట్ల మనం గౌరవం కలిగి ఉండాలి. మన తోటి వారిని ప్రేమించే మనసు ఉండాలి. చూడండి, రోమా 12వ అధ్యాయం 18వ రోమా 12:18 శక్యమైతే నీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో కూడా సమాధానముగా ఉండడి. కాబట్టి మనం ఎవరితో అసమాధానం ఉన్నామా? ఏం చేయాలి? మనం సమాధాన పడాలి. ఎవరికన్నా కోపగించామా? ఎవరితోన్నా మాట్లాడలేదా? ఎవరితోన్నా మనస్పర్ధలు ఉన్నాయా? సమాధానంగా ఉండాలి. నా మటుకైతే నేను ఇదే అనుకుంటాను, నాకెవరన్నా విరోధులు ఉన్నారా? నాకెవరన్నా శత్రులు ఉన్నారా? నాతో మాట్లాడిన వారు ఎవరు ఉన్నారా? నాతో అసమాధానంగా ఎవరు ఉన్నారా? నేనే వెళ్ళి వాళ్ళతో ముందు మాట్లాడుతాను. అది దేవుని బిడ్డలంగా దేవుని సుగుణం. దావీదును దేవుడు హెచ్చించే కారణం ఏమిటంటే,
తన శత్రువు చంపడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి దొరికినప్పుడు కూడా చంపకుండా దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపను అని చెప్పిన నీతిపరుడు కదా. మరి సౌలు అతని గురించి చెప్తున్నాడు, నువ్వు నాకంటే నీతిపరుడవు, నాకు అపకారం నేను చేస్తున్నా నీకు, కానీ నువ్వేం చేసావు, నాకు ఉపకారం చేస్తున్నావు కదా. ఉపకారం చేసే వాళ్ళంగా ఉండాలి, ఇతరులకు హాని చేసేవారంగా, అపకారం చేసేవారంగా, సమాధానం లేకుండా మనం ఉండకూడదు. కాబట్టి సమాధాన పరచబడ వారి ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదురు. కాబట్టి సమాధానంగా ఉండాలి, పీస్ విత్. మనం ముగ్గురితో సమాధానం ఉండాలి. ఒకటి, దేవుడితో సమాధానం ఉండాలి. రెండవది, మన పొరుగు వారితో సమాధానం. మూడవది, నాతో నేను కూడా సమాధానంగా ఉండాలి. నాతో నేను సమాధానం లేకపోతే చాలామంది ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళ హృదయంలో సమాధానం లేదు. కాబట్టి సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం ఉందా నీకు? ఇతరులతో సమాధానం కలిగి ఉన్నావా? నీకు నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? ఈ మూడు విషయాల్లో మనం సమాధానం కలిగి ఉండాలి. పరస్పర గౌరవం. దావీదును దేవుడు హెచ్చించాడంటే, మరి గొర్రెలు కాసుకునే గొర్రెల దొడ్డిలో ఉండే దావీదును, బాలుడైన దావీదును అంతగా హెచ్చించాడంటే ఇలాంటి గొప్ప సుగుణం. ఎన్నవది? 6వది. ఇక చివరిది 7వది. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 13, 14 వచనం. కీర్తన, సజీవుల దేశంలో పొందుదును. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు, దేవుని ఎంతో నిరీక్షణ కలిగిన వాడు, అర్థమైందండి? దేవుని మీద, దేవుని వాగ్దానముల మీద, దేవుని వాక్యం మీద నిరీక్షణ కలిగిన వ్యక్తి. ఒక రంగా చెప్పాలంటే దేవుని మీదనే నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నేను అరణ్యాల్లో ఉన్నా, గుహాల్లో తిరుగుతున్నా, శత్రువులను తరిమినా దేవుడు నన్ను కాపాడుతాడు. అటువంటి నిరీక్షణ కలిగిన వ్యక్తి, దేవుని యందు ఆనుకున్న వ్యక్తి. చూడండి, కీర్తన గ్రంథం 135వ వచనం. కీర్తన 135వ వచనం. యెహోవా గొప్పవాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెడుతున్నది. ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నాను. దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. నిరీక్షణ కలిగిన వ్యక్తి, దేవుని వాగ్దానముల మీద నిరీక్షణ కలిగిన వాడు, దేవుని వాక్యం మీద, దేవుని వాగ్దానం మీద, దేవుని మీద నిరీక్షణ కలిగిన వాడు. కాబట్టి ఆయన చిత్తానుసారమైన ఎంత గొప్ప వ్యక్తి. మరి నా హృదయానుసారమైన మూడవ మాట ఏంటంటే 7 విషయాలు. ఒకటి, తగ్గింపు. దేవుని కోరుకున్నవాడు మొట్టమొదటిగా తగ్గింపు. ఫస్ట్ పైన గుర్తు చేస్తాను ఒకసారి. వినయమైన మనస్సు గలవాడు. మనం కూడా వినయమైన మనస్సు కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది, అది మొట్టమొదటిది. రెండవది ఏం చెప్పుకున్నా, దేవుణ్ణి అంటే ఇష్టపడినవాడు. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా హృదయం ఆశపడుతున్నది. దేవుడు అంటే, దేవుని సంగతులు అంటే, దేవుని మందిరం అంటే ఎంతో ఆశ కలిగిన వాడు. భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకోలే. మూడవది, యథార్థమైన పశ్చాత్తాపం కలిగిన వాడు. పాపాలు ఒప్పుకోవడమే కాదు, వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టాడు. నాలుగవది, విశ్వాసముతో ధైర్యంగా ఆ యొక్క గొలియాతును చంపినవాడు. ఇశ్రాయేలు ప్రజలు రక్షించిన వాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు రక్షించిన వాడు. అచంచలమైన విశ్వాసం దేవుని కలిగిన వాడు. దేవుని బిడ్డలకు అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఐదవది, దేవుని చిత్తాన్ని, ఆ మాటలు ఎక్కడున్నాయి? కీర్తన 48లో, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించేవాడు దావీదు. అందుకే దేవుడు ఆయన హెచ్చించాడు. తర్వాత 6వది ఏమిటంటే పరస్పరమైన గౌరవం. సమాధానం కలిగిన వ్యక్తి, తన శత్రువులను కూడా క్షమించే వ్యక్తి. శత్రువులను కూడా అభిషక్తులైన నేను చంపను. మనం మూడంతల సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి మన యేసు ప్రభువు వారు ఆయన సమాధాన అధిపతి, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధాన కారకుడు. కాబట్టి దేవుడితో సమాధానం మనకు ఉందా? రెండవది, మన పొరుగు వారితో సమాధానం ఉందా? మూడవది, నాకు నేను సమాధానం కలిగి ఉన్న హృదయంలో నెమ్మది ఉందా? అది చాలా ప్రాముఖ్యమైనది. 7వది ఏంటంటే దేవుని వాగ్దానాల మీద నిరీక్షణ పెట్టుకున్న వ్యక్తి. నిరీక్షణ కలిగి
నిరీక్షణ లేని వారి వలె మనము దుఃఖపడము. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి? యేసుప్రభు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, యుగ యుగాలు ప్రభుత్వం మనం ఉంటాం. అది శుభప్రదమైన నిరీక్షణ, శుభ నిరీక్షణ, మహిమా నిరీక్షణ. కాబట్టి ఇది జీవంతో కూడిన లివింగ్ హోప్. ఇటువంటి నిరీక్షణ కలిగిన బిడ్డలంగా ఈ లోకంలో మనం ఈ 7 అంతల సుగుణాలు దావీదులో ఉన్నాయి. అందుకే దావీదును దేవుడు ఇచ్చించాడు, నా హృదయానుసారమైన వ్యక్తి అన్నాడు. ఈ 7 సుగుణాలు మనం కూడా అవలంబించుకుంటే మనం కూడా మనల్ని కూడా దేవుడు దావీదు వల్ల హెచ్చిస్తాడు. దేవునికి ఉపయోగకరంగా ఉంటాం. కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మనం ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉంటాం. దేవుడి వాక్యమును దీవించుగాక.